ఫోన్లో తెగ రెచ్చిపోతున్నావు? అవును, రెచ్చిపోతా. అసలు మన ఇద్దరికి పెళ్లి జరిగిందన్న మ్యాటర్ నువ్వు అందరి దగ్గర ఎందుకు దాస్తున్నావు? చెప్పా. ఏంటి ఆ సైలెన్స్? ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి చెప్పు, అడుగుతున్నా కదా, చెప్పు. మన ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ డిఫరెన్సే ప్రాబ్లం ప్రసాద్. ఏజ్ డిఫరెన్సా? అంటే మనం లవ్ చేసుకున్నప్పుడు తెలియదా నీకు ఏజ్ డిఫరెన్స్? ప్రేమకి వయసుతో సంబంధం ఏముంది ప్రసాద్? ఓహో, అలాంటప్పుడు నన్ను ఎందుకు లవ్ చేసావే? వదిలేద్దాం అనుకున్నావు కదా. ఏం మాట్లాడుతున్నావు మైదాపిండి ప్రసాద్? మరేంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏమో ప్రసాద్, నీతో తెలియకుండానే లవ్లో పడిపోయాను. అనుకోకుండా పెళ్లి కూడా జరిగిపోయింది. అంతా తెలియకుండానే అయిపోయింది. ఓ అమ్మ దొంగ ముఖం దానా, ఇంత జరిగినా ఏం జరగనట్లు భలే నటిస్తున్నావే. చెప్తా, నీ సంగతి చెప్తా. ఆ తర్వాత నువ్వు లేకుండా ఉండలేకపోయాను. కానీ ఇప్పుడు నేను లేకుండా బానే ఉంటున్నావుగా. అదేంటి ప్రసాద్ అలా అంటావు? మరేంటి ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? నువ్వొక చోట నేనొక చోట, ఇంకెన్నాళ్ళిలా? నా వల్ల కాదో. పద, మన పెళ్లి విషయం మీ వాళ్ళకి చెప్పేద్దాం. మా ఫ్యామిలీ ఇక్కడ లేరు తెలుసు కదా. అట్లీస్ట్ మీ అక్కగారికైనా చెప్దాం. చెప్దాం, పద పద. తాగబోచ్చోడా? అక్క నువ్వేంటి ఇక్కడ? చూద్దాం ఈ దొంగ మొహంది ఇప్పుడైనా నిజం చెప్తదో లేదో. ఊరికే నువ్వేదో టెన్షన్లో ఉండడం చూసి ఏమైందో అని కంగారుగా నిన్ను చూడ్డానికి వచ్చా సునైనా. నా మీద అంత ప్రేమ నీకెక్కడిదే? నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసులే. నువ్వుండగా నాకేమవుతుందక్క? ఐఎమ్ ఫైన్. ఇదేంటిది, ఎంతసేపైనా నోరు విప్పదు. చెప్పకపోతే నిన్నే అడిగేస్తా. అడిగేస్తే పోలే. అడిగేదాకా అస్సలు చెప్పను. ఏంటి సునైనా, ఏం జరుగుతుంది ఇక్కడ? అదే మన ప్రసాద్కి ఈ ప్రాజెక్ట్ లేదో డౌట్ ఉందంటే. ప్రసాద్ ఇప్పుడీడు నోరు తెరిస్తే పెంటే నోరు తెరిచావు నాలుగు కట్ చేస్తా. అర్చన గారు, నేను మీ చెల్లి 5 yearsగా లవ్ చేసుకున్నాం. 2 years బ్యాక్ పెళ్లి కూడా చేసుకున్నాం. ఈ విషయం మీకు తెలిసి ఎలా రియాక్ట్ అవుతారో తెలియక, తను చెప్పలేక నన్ను చెప్పనీయకుండా నరకం చూపిస్తుంది. ఈ విషయం మీతో చెప్దామనే బయలుదేరాను. ఇంతలో మీరేలా? అయిపోయింది అక్క. ఎలాగో మ్యాటర్ మొత్తం నీకు తెలిసింది కదా. లోపలికి రా, ఫ్రెష్ అయ్యి మాట్లాడుకుందాం. ఓకే, ష్యూర్. కాఫీ తాగుతారా? బీర్ తాగాల్సిన టైంలో ఎవరైనా కాఫీ తాగుతారా? ఏంటి ప్రసాద్, మీ ఇంట్లో నీకు బీర్ తాగే ఫ్రీడమ్ కూడా లేదా? ఆహా, అలాంటిదేం లేదు వదినా. స్ట్రాంగా లైటా? లైట్ వద్దులే, స్ట్రాంగే తీసుకో. ఏం చేస్తున్నావు? దొరికిపోయింది. థ్యాంక్ యూ. Cheers. ఫైన్. బాగుంది కదా? నైస్. వావ్, థ్యాంక్ యూ. ఇంతకీ ఫస్ట్ ఎవరిని ప్రపోజ్ చేశారు? అదేంటి? యాక్చువల్లీ తను నాకు ప్రపోజ్ చేసింది, తర్వాత నేను లవ్ చేయాల్సి వచ్చింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేనేమన్నా నేను లవ్ చేయమని ఫోర్స్ చేశానా? నేను అలా అనలేదే. కానీ నీ ఉద్దేశం అదే కదా. హౌ కెన్ యు బి? ఓ ఓకే ఓకే ఓకే, ఆపండి. ఎవరికి ప్రపోజ్ చేస్తే ఏముంది? ఇప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు కదా. అంతా హ్యాపీ వదిన గారు. కానీ 2 years నుంచి టార్చర్ చేస్తుంది. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అన్నిటికీ భయపడుతుంది. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు. అరే మనం హ్యాపీ ఉంటే సరిపోతుంది కదా అంటే పురాణంలో ఉన్న క్యారెక్టర్స్ గురించి చెప్పి నన్నే కన్ఫ్యూజ్ చేస్తుంది.
దేవుడెవరు? ఏంటి అంత ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని చూస్తున్నావు? కాలింగ్ బెల్ వినిపించింది కదా, వెళ్ళి నన్ను చూడమంటావా? అక్కర్లేదు, నేను వెళ్ళి చూస్తానండి. ఓకే. ఒక్క వెళ్ళి నీ సంగతి. హాయ్ సునైనా, హ్యాపీ మ్యారీ లైఫ్. ఈ టైంలో వీడేంటి ఏంటి? ఇంకెవరు రాలేదు, నేను ఒక్కనే వచ్చాను. ఆఫీస్ అంతా టాన్ టాన్ చేస్తాడేమో. ఒరే ప్రసాదు, ఇన్నాళ్ళు నువ్వు పెళ్లి కాని ప్రసాదు, ఇంకా ఎంగిలి పర్లేదు అనుకున్నా. ఆల్రెడీ మింగిలైపోయానన్నమాట. వదినా, ఇది మన ఫ్యామిలీ మ్యాటర్ కదా, వీడేంటి? ఏం మాట్లాడుతున్నావురా? ఏంటి మీరిద్దరు కపుల్సా? మీకెందుకు వచ్చిందా డౌట్? బేబీ బేబీ బేబీ, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇలాంటి టైంలోనే గుండెని రాయి చేసుకోవాలి. ఏంటి గుండెని రాయి చేసుకునేది? రే, బుద్ధుని ఎవరికైనా వస్తుంది రా డౌట్. అసలు నీ ఏజ్ ఎంతరా? ఐఎమ్ జస్ట్ 24. రే, దీని ఏజ్ ఎంతో తెలుసా నీకు? యా, షీఈస్ జస్ట్ 36, యు నో. అదొక ప్రియాంక చోప్రా, నువ్వు ఒక నిక్కు జోనస్, మీరేమైనా వరల్డ్ ఫేమస్ లవర్స్ అనుకున్నారా? సరోగసి కూడా ప్లాన్ చేయండి రా ఇంకా. అయినా నాకన్నా 5 years చిన్నవాడిని పెళ్లి చేసుకున్నందుకే నేను ఈ విషయం 4 years నుంచి నీ దగ్గర ఎలా చెప్పాలో తెలియక చచ్చిపోతుంటే, నువ్వేకంగా నీకన్నా 12 years చిన్నవాడిని ఎలా చేసావే అసలు లవ్? అయినా నేనేం వాడిని లవ్ చేయలేదు, వాడే నన్ను లవ్ చేశాడు. ప్లీజ్ మీరు కొంచెం ఆ సిగ్గుపడ్డం ఆపుతారా? సిగ్గుతో చచ్చిపోతుంది మీ సిగ్గు చూసి. అయినా దానిలో ఏం నచ్చింది రా నీకు లవ్ చేయడానికి? ఏలేదినా, తనలో ఇంకా పసితనం పోలేదు, అదే నాకు బాగా నచ్చింది. బా బా గుండెని పిండేశావు కదరా. అయినా అక్క, నాతో ప్రతి విషయం షేర్ చేసుకుంటావు కదా, వాణ్ణి లవ్ చేశానన్న విషయం ఎందుకు చెప్పలేదు? 5 ఏళ్లు నీకన్నా చిన్నవాడిని లవ్ చేస్తే నీకు గిల్ట్ ఉంది, నాకన్నా 12 ఏళ్లు చిన్నవాడు, నాకు గిల్ట్ ఉంటుందిగా. అయినా ఇద్దరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే కాస్ట్, రిలీజన్, ఏజ్ ఇవేవి మ్యాటర్ కాదు, 2 మనసులు కలవాలంతే. కరెక్ట్ చెప్పారు వదిన గారు. మేమిద్దరం ఎప్పటినుంచో కలుసున్నాము, మీరు ఇద్దరూ కలుసున్నారు, మనమందరం కలిసుంటే ఎలా ఉంటుంది? హే ప్రసాద్, గుడ్ మార్నింగ్. ఏంటి మ్యాటర్? ఈవిడ పేరు ప్రశాంతి. ఈ ఆఫీస్లో పెళ్లి కాని అందమైన అమ్మాయి ఎవరన్నా ఉన్నారంటే అది మన ప్రశాంతే. ఈ ప్రసాద్ పెళ్లి కాని ప్రసాదేమో అనుకుని మనోడికి చాలా గట్టిగా ట్రై చేస్తోంది ఈ పాప. ఆడవాళ్లకు అనుమానం ఎక్కువ అంటారు. ప్రశాంతి విషయంలో సునైనాని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఈ ఆఫీస్లో ప్రశాంతి అంటే అందరికీ చాలా ఇష్టం, ఒక్క సునైనాకి తప్ప. ఏంటి ప్రసాద్, నువ్వెప్పుడు ఇలా ఉంటావేంటి? చిరాగ్గా, కొంచెం కూల్గా నవ్వుతూ ఉండొచ్చుగా. హ్యావ్ ఏ నైస్ డే. ఏయ్, నేను ఎలా ఉండాలో నువ్వు నాకు చెప్తావేంటి? నాకు నచ్చినట్టు నేనుంటా, నీకేంటి ప్రాబ్లం? అయినా నీలాగా పనులు బయటపెట్టి ఫేక్ స్మైల్ ఇస్తూ పనిచేసే వాళ్ళని డిస్టర్బ్ చేయడం, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పడం నాకు రాదు. వెళ్ళి పని చూసుకోండి అమ్మా. పొద్దున్నే నువ్వు నీ ఎదవ సలహాలు. సార్, ఏంట్రా? చాక్లెట్ తీసుకోండి సార్. దేనికి? ఇవాళ నా బర్త్డే సార్. అయితే చాక్లెట్ తీసుకోండి సార్. అరే, బర్త్డే రోజు చాక్లెట్లు ఎందుకు పంచుతారో తెలుసా? అబ్బే తెలీదు సార్. మరి ఎందుకు పంచుతున్నావురా? అంటే అందరూ పంచుతారు కదా అని. రేయ్, ఆలీలు పంచుతున్నానని పంచడం కాదురా, మనం నచ్చింది చేయాలి. పుట్టినరోజున చాక్లెట్లు పంచడం, పెళ్లి రోజులు స్వీట్లు పంచడం, ఏంట్రా ఇదంతా? ఆయన నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. అయితే నువ్వు చాలా లక్కీరా. అమ్మాయిలు వేస్ట్ రా, అసలు అమ్మాయిలనే నమ్మొద్దు, సీనియర్స్ని అసలే నమ్మొద్దు. నమ్మినా పెళ్లి మాత్రం చేసుకోవద్దు, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో పబ్జీ ఆడేస్తారు. రేయ్,
కేక్ కట్ చేద్దుగాని రా. మేడం వస్తున్నా సార్. మ్. వేసుకోడు ఇంకొని వేసుకొని వేయడు. మిస్టర్ ప్రసాద్, ఎస్ వదిన గారు. ఆఫీస్లో కూడా ఏంటి నువ్వు బాబు? సారీ, చెప్పండి అర్చన గారు. ఇన్నాళ్ళు నీ ఫ్రస్ట్రేషన్కి కారణం మా చెల్లే కదా? మరి అంతే కదండి, నాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? అయినా మీ చెల్లికి మంచి లేదండి, ఇంత రాక్షసి కదా, అందుకే మా ఇద్దరికి అస్సలు పడదు. తనంటే నాకు కూడా పడదు, అందుకే తనకు నేను పడిపోయా. ఆ? ఆ, ఏయ్, ఎవరా ఇక్కడ ప్రసాద్ అంటే? అసలేం జరుగుతుంది ఆఫీస్లో? సెన్స్ ఉందా మీకు? ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు? ఎవరు ప్రసాద్ అంటే ఇక్కడ? వీడే సార్, ప్రసాద్ అంటే వీడే. ఏంటి సార్ ఏమైంది? నువ్వు నా కళ్ళ ముందు కనపడడానికి వీల్లేదు. అవుట్. ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదమ్మా. ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తాయి, అంత మాత్రాన ఫ్రస్ట్రేషన్ క్లయింట్స్ మీద చూపిస్తామా? నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ కంప్లీట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయమని చాలా రిక్వెస్ట్ చేశారు వాళ్ళు. దానికి మనోడు నేను ప్లాన్ మాత్రమే గీస్తా, కూలీలు మేస్త్రీలు వచ్చి బిల్డింగ్ కడతారు అని ఎదవలాజికల్ చెప్పాడంట. అరే, కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా దానికి? ఇలాంటి వాళ్ళ ఆఫీస్లో ఉండడానికి వీల్లేదు. రిలీవింగ్ లెటర్ ఇచ్చి పంపించేయండి.